హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఇంత గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మామిడికాయ పచ్చడి పెడుతున్నారు మా ఇంట్లో. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసి ముందుగా మామిడికాయలను కట్ చేసుకొని పోపు రెడీ చేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్లో బ్రెడ్ ఆమ్లెట్ అండ్ సాంబార్ ఇలాంటి వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. నెక్స్ట్ నేను ఈ వీడియోస్ అనేవి కంటిన్యూ చేద్దాం అన్నట్టు మళ్ళీ లాంగ్ వీడియోస్తో స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ గిన్నెతో అంటే మనకు మెజర్మెంట్ చేసుకోవడానికి ఏదైనా పర్లేదు ఒకటి తీసుకొని వాటితో కొలుచుకుంటారు ఎన్ని కప్పులు అయినవి అన్నట్టు. ఈ విధంగా కొలతలతో పెట్టి కొలుచుకున్నారనుకో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే వాళ్ళు వాటిని చూసేసి వీటికి ఇంత కారం ఇంత ఉప్పు పడుతుందని వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టేస్తారు. ఫస్ట్ మనం పొడులన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి అండ్ ఆవాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొందరు ఏంటంటే ఈ కారం పొడిలో ఫస్ట్ ఆయిల్ వేసినాక వాటిని మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కానీ ఎలా పెట్టుకున్నా కానీ మామిడికాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. మనం పోపులో కూడా కొన్ని వేస్తాము, ఇలా పచ్చి కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన ఆయిల్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొందరు అయితే ఆయిల్ పచ్చిదే పోసారంట, అది ఒక్కొక్కరు అలవాటు ఒక్కోలా ఉంటుంది. ఇలా చేసుకున్న బాగానే ఉంటుంది, అలా అయినా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవడానికి ఒకటి జాడీలాగా ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయండి. మాకు అవైలబుల్గా లేనందుకు మేము ఇలా రబ్బర్ బకెట్లను యూజ్ చేసినాము. దీనికి కొంచెం బొట్టు, పసుపు, కుంకుమ పెట్టి ఒక కంకణం కట్టి ఇందులో ఫస్ట్ వేస్తారు. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత 3 రోజులకు మరొకసారి దాన్ని మూత తీసి సాల్ట్ ఇట్లా కరెక్ట్గా ఉందా లేదా, ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉండాలి కదా, ఆ విధంగా తేలుతుంది. ఇంకా ఆయిల్ కూడా సరిపోకపోతే అప్పుడు మనం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. మిగిలిపోయిన పచ్చడిని వేస్ట్ చేయకుండా వేడి వేడి అన్నం అందులో వేసి కలిపి అందరూ ముద్దలు కట్టుకొని తింటాము. ఇది ప్రతిసారి మా ఇంట్లో రిపీటెడ్గా అవుతూనే ఉంటుంది. ఇలా కలిపింది బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చడి అంత అనిపించకపోవచ్చు, కానీ ఇదైతే నాకు చాలా ఇష్టము. మా పిల్లలకు కూడా పెట్టాను నేను. వాళ్ళు అంత కారం తినలేకపోయారు, కానీ వాళ్ళకైతే ఇది ఒకటి ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్